ఇకనైనా నాపై తప్పుడు ఆరోపణలు మానుకోండి అంటూ లక్ష్మీపురం మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు కొనసాగినటువంటి నాపై ఓ భూమి వివాదంలో ఇరు వర్గాలు గొడవలు పడుతూ వారు కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన సమస్యను నాపై రుద్దుతూ, నాపై అసభ్యకరమైన పదాలను వాడుతూ, నాపై కేసులు పెడుతూ, నాకు సంబంధం లేని విషయంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. లక్ష్మీపురంలో కొనసాగుతున్న భూమి వివాదానికి నాకు ఎటువంటి సంబంధం లేదని తెలియచేసినప్పటికీ నాపై అక్రమ కేసులు పెడుతూ నన్ను మానసికంగా ఇబ్బందికి పెడుతున్నారు. అందుకుగాను న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించి కోర్టు ద్వారా ఆ భూమి తగాదాకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఇరు వర్గాల వారికి తెలియజేసినప్పటికీ నాపై ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందుకుగాను స్థానిక తహసీల్దార్కి, పోలీస్ అధికారులకు పిటిషన్ ద్వారా తెలియపరిచాను. నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు కనుక ఇకపై నాపై ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేసినా, ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి హాని కలిగినా పూర్తి బాధ్యత ఇరు వర్గాల వారిదే, పూర్తి బాధ్యత అని మీడియా ద్వారా తన బాధను వ్యక్తపరిచిన నల్లమోతు జానకి రామయ్య. కొత్తగూడెం సివిల్ జడ్జి గారు నా కేసుని వాదోపవాదాలు జరిగిన నిమిత్తం నాకే ప్రమేయం లేదని, ఆ భూమికి నాకు సంబంధం లేదని నేను తెలియజేయటం జరిగింది. దాన్ని బట్టి కేసు కొట్టేసి నాకు ఈ ఆర్డర్ కాపీ ఇచ్చారు. వచ్చినందువల్ల నేను బూర్గంపాడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా నాకు ఈ భూమికి ఎట్టి సంబంధం లేదని తెలియజేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా నేను నా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇది చూపిస్తూ ఉన్నాను. తర్వాత తప్పుడు కేసులు పెట్టి నాకు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నాకు మానసికంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. నా హార్ట్ పేషెంట్ కాబట్టి నాకేమైనా ఇబ్బందులు జరిగితే ఈ రెండు వాళ్ళు, అటు గిరిజనులు, ఇటేపు విష్ణుములకల గోవిందమ్మ గారు, ఆ కృష్ణారావు గారు వాళ్ళు బాధ్యులు. నా పరిస్థితి బాగోలేదు కాబట్టి మీ గారు, ఆ కృష్ణారావు గారు వాళ్ళు బాధ్యులు. నా పరిస్థితి బాగోలేదు కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇట్లాంటి నా పేరు మాటికి తీసి నా మీద కోర్టులో మళ్ళీ కేసులు వేసుకుంటా ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియాలకి, ప్రింట్ మీడియాలకి మీరు ప్రచారం చేసుకుంటూ నన్ను ఇబ్బంది పాలు చేయవద్దు. ఈ మీడియా ద్వారాగా ఇరు వర్గాలకు తెలియజేసేది ఏమంటే, నన్ను అనవసరంగా మీరు చూసుకోండి. నా ఆరోగ్య పరిస్థితి బాగలేని అందువల్ల నాకేమైనా హాని జరిగితే ఇటు తాటి దేవయ్య సంబంధించినటువంటి మనుషులు కానీ, ఇటువైపు విష్ణుములకల గోవిందమ్మ గారు వారి భార్యాభర్తలు వారే బాధ్యులవుతారని, ఏ తప్పుడు కేసులు పెట్టినా మేము సహించేది లేదు. కాబట్టి ఇది మీడియా ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నాను.